ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ, గురువులందరికీ కూడా మనకి గొప్ప జ్ఞానాన్ని అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనము ఈ సెషన్ ని సహకరిస్తున్నందుకు సృష్టికి మరియు ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి లాస్ట్ సెషన్ లో మనము కర్మయోగము స్టార్ట్ చేసి కొన్ని శ్లోకాలు చెప్పుకున్నాము. అందులో అర్జునుడు అడిగిన ప్రశ్నలకి కృష్ణుడు సమాధానంగా కర్మను చేస్తూ జ్ఞానాన్ని నేర్చుకోవాలి అనేది చెప్పారు. ఇందులో ఏ ఒక్కటి నేర్చుకున్నా ఇంకొకటి వదిలేసినా అది అసంపూర్ణంగానే అవుతుంది. జ్ఞానము థియరీ నేర్చుకొని అలాగే దానిని ఎక్స్పెరిమెంట్ గా కర్మను చేసినప్పుడే ఆ పరిపూర్ణం అనేది వస్తుంది, ఆ మోక్షం అనేది లభిస్తుంది. ఇందులో ఏ ఒక్కటి పట్టుకొని ఇంకొకటి విడిచిపెట్టినా అది అసంపూర్ణంగానే ఉంటుంది అని చెబుతూ నిత్యం కర్మను చేయడము యొక్క ఇంపార్టెన్స్ ని మనకి తెలియజేశారు. నిత్యం కర్మను చేస్తూ జ్ఞానాన్ని తెలుసుకోవడం యొక్క ఇంపార్టెన్స్. మరి ఈ రోజు తదుపరి శ్లోకాలలో ఏం చెప్పారనేది మనము తెలుసుకుందాము. కర్మయోగంలోని 5వ శ్లోకము. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మ కృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వ ప్రకృతి జైర్గుణైః. 3వ అధ్యాయంలోని 5వ శ్లోకము. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మ కృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వ ప్రకృతి జైర్గుణైః. నిజానికి చెప్పాలంటే మనం అసలు ఒక్క క్షణం కూడా కర్మను చేయకుండా ఉండలేము. నహి కశ్చిత్ క్షణమపి, క్షణకాలం కూడా కర్మను చేయకుండా ఉండలేము. కర్మను చేయకుండా ఎలా ఉండలేము? ఒక్క క్షణం కూడా మనం మామూలుగా కూర్చుంటే ఏం కర్మ చేస్తున్నట్టు కాదు కదా అనుకోవచ్చు. కానీ నార్మల్ గా కూర్చోవడం కూడా ఒక పని. లేదు నేను పడుకున్నాను, అప్పుడేమి కర్మ పని చేస్తున్నట్టు కాదు కదా అనుకుంటే, పడుకున్నా కూడా నువ్వు అది కూడా ఒక పని. పోని పడుకొని అక్కడ నిద్రపోయినా కూడా నువ్వు చివరికి అక్కడ కూడా పని చేస్తున్నట్టే. ఎందుకంటే నీ మైండ్ ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది, ఏదో ఒక దాంట్లో ఎంగేజ్ అయి ఉంటుంది. స్లీప్ లో కూడా నీ మైండ్ అనేది ఎంగేజ్ అయ్యే ఉంటుంది, కాబట్టి అక్కడ కూడా నువ్వు కర్మ చేస్తున్నట్టే. సో ఇలా చూసుకుంటే మనం ఒక్క క్షణం కూడా కర్మను చేయకుండా యాక్చువల్ గా ఉండట్లేదు. నహి కశ్చిత్ అంటే నిస్సందేహంగా ఏ మానవుడైనా కూడా జాతు క్షణమపి ఒక్క క్షణకాలం కూడా అకర్మకృత్ కర్మను చెయ్యకుండా నతిష్టతి ఉండలేడు. సర్వ ప్రకృతి జైర్గుణై ప్రతి మానవుడు కూడా ప్రకృతి జనములు అంటే ఈ ప్రకృతిలో 3 గుణాలు ఉన్నాయి అనేది మనం ఇంతకు ముందు ఆల్రెడీ తెలుసుకున్నాము. ప్రకృతిలో ఉండే 3 గుణాలు ఏంటి? తమోగుణం, రజోగుణం, సత్వగుణం. సో ఈ మూడిటి గుణాలు ఆధారంగానే ప్రతి ఒక్క మనిషి కూడా
కర్మలను చేస్తూ ఉంటాడు. ప్రకృతి జైర్గుణై, ప్రకృతిలో ఉండే 3 గుణాలు ఆధారంగానే ప్రతి మానవుడు కూడా కర్మలను చేస్తూ ఉంటాడు. ఒక్క క్షణం కూడా కర్మలను చేయకుండా ఉండడు అనేది కర్మయోగంలోని 5వ శ్లోకం యొక్క భావము. సో ఈ 3 గుణాలు ఆధారంగా అంటే ఇప్పుడు ప్రతి ఒక్క మానవుడికి ఒక్కొక్క నేచర్ ఉంటుంది. ఆ నేచర్ ఏంటి అనేది ఈ గుణం అన్నమాట. నేచర్ అంటే ఇక్కడ గుణం. వాడికి ఏ గుణం ఉంటే దానికి ఆధారంగా ఏదో ఒక కర్మను తను చేస్తూ ఉంటాడు. తనకు తమో గుణం ఉంటే తమో గుణంకి ఆధారంగా తను తన తన ఇంటర్నల్ గా నేచర్ ఎలా ఉందో అలాంటి ఆ పనినే ప్రతి మానవుడు కూడా ఎంచుకుంటాడు. సో ఆ సహజంగా మనకు నేచర్, మన లోపల నేచర్ ఏది ఉంది దానికి తగ్గట్టుగా మనము ఆ కర్మను చేస్తూ ఉంటాము. ఇన్ఫాక్ట్ మైండ్ లో కూడా మనకి గుణాలు ఆధారంగానే మన ఆలోచనలు అనేవి కూడా ఉంటాయి. మనం ఏ గుణాలను తీసుకొని మనం ఈ జన్మ తీసుకుంటామో ఆ గుణాల ఆధారంగానే మన ఆలోచనలు కూడా ఉంటాయి. తమో గుణం అంటే ఏం చెప్పుకున్నాము? తమో గుణం అంటే లేజీగా ఉండడం, ఇనాక్టివ్ గా ఉండడము, ఇది. సో దానికి సంబంధించినట్టుగానే మన ఆలోచనలు కూడా మన మైండ్ లో ఉంటాయి. రజోగుణం అంటే ఎక్కువగా ప్యాషనేట్ గా ఉండడం, అన్ని చేసేయాలి అనుకోవడం, దానికి సంబంధించిన ఆలోచనలే మన మైండ్ లో కూడా వస్తూ ఉంటాయి. సత్వగుణం ఈ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ ఉండే గుణం. సో ఈ 3 గుణాల ఆధారంగానే మన ఆలోచనలు ఉంటాయి, దానికి తగ్గట్టుగానే మన కర్మలు ఉంటాయి. నిరంతరం కూడా జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా కర్మలలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు అనేది. అంటే కర్మ చెయ్యడం అనేది ఎంత ఇంపార్టెంట్ ఫస్ట్ నుంచి కూడా అనేది ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అది మనం చెయ్యట్లేదు అనుకున్నా కూడా మనం ఎలా చేస్తూ ఉంటాము మనకు తెలియకుండానే కర్మ అనేది ఇక్కడ చెబుతున్నారు. నెక్స్ట్ కర్మయోగంలోని 6వ శ్లోకము. కర్మేంద్రియాణి సంయమ్య యయాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స ఉచ్యతే. కర్మేంద్రియాణి సంయమ్య యయాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స ఉచ్యతే. కర్మేంద్రియాని సంయమ్య. ఇక్కడ కర్మేంద్రియాని అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు రెండు కంబైన్ చేసి చెప్తున్నారనమాట. కర్మేంద్రియాలు అంటే మనం వేటితో పని చేస్తున్నాము, మన చేతులు, కాళ్ళు, అవి. జ్ఞానేంద్రియాలు అంటే మనం ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పుకున్నాము, ఫిజికల్ సెన్సెస్. మనకు 5 జ్ఞానేంద్రియాలు ఉంటాయి. మన కళ్ళు, నోరు, చెవులు, స్కిన్, మన నాలుక, ఇవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు అంటే మన చేతులు, కాళ్ళు. సో మొత్తంగా వేటితో అయితే ఫిజికల్ గా వర్క్ చేస్తున్నామో, ఇంకా వేటితో అయితే మనము బయట ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటున్నామో, ఇవన్నీ కూడా కర్మేంద్రియాలు. ఇక్కడ కర్మేంద్రియాలు అంటే 2, మన చేతులు, కాలు, అలాగే మన ఫిజికల్ సెన్సెస్ 2 కంబైన్ అయ్యి చెప్తున్నారు. సంయమ్య అంటే ఎవరైతే వీటిని అదుపులో ఉంచుకొని, యయాస్తే మనసా స్మరాన్, మనసులో అన్ని స్మరిస్తూ ఉంటారో, ఇంద్రియార్థాన్ విమూఢాత్మ, ఇంద్రియాలను మటుకు నిగ్రహించి మనసులో మటుకు ఎవరైతే అన్ని స్మరిస్తూ ఉంటారో వారిని మిథ్యాచారస ఉచ్యతే, మిథ్యాచారి లేదా ఢాంబాచారి అని అనబడుతాడు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకు బయట కనిపించే విధంగా అన్ని అదుపులో ఉంచుకొని నిగ్రహించినట్టుగా ఇంద్రియాలను ఉంచి ఒక దగ్గర ఏం పని చేయకుండా పూర్తిగా ధ్యానంలో కూర్చొని కళ్ళు మూసుకొని ఉన్న వ్యక్తి, ఏ వ్యక్తి అయితే అలా ఉండి కానీ మనసులో మటుకు తనకు ఎలా ఉంటుందంటే అన్ని స్మరిస్తూ ఉంటాడు. తనకి ఇంకా ఆ వాసనలను, బయటకున్న మెటీరియలిస్టిక్ ఆబ్జెక్ట్స్ మీద ఉన్న వాసనలు అనుకోండి, సంస్కారాలు అనుకోండి, అవన్నీ కూడా వదిలిపెట్టలేకపోతాడనమాట. వదిలిపెట్టలేకుండా ఉన్నప్పుడు తన మనసు ప్యూర్ గా ఉండదు, ఇంప్యూర్ గానే ఉంటుంది. ఇంప్యూర్ గా ఉన్నప్పుడు తనకి
ఇంతకు ముందుకు సంబంధించినవన్నీ కూడా తన మనసులో మెదులుతూనే ఉంటాయి. ఆ మెదులుతూ ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఆలోచనలు, మనోభావాలు అన్నీ కూడా ఉంటాయి. కానీ బయటికి చూడడానికి మటుకు తను అసలు ఏమీ చెయ్యనట్టుగా, శూన్యంలో ఉన్నట్టుగా కళ్ళు మూసుకొని ఏం పని చేయకుండా ఉంటాడు. కానీ లోపల మటుకు తన మనసు ఈ ముల్లోకాలు కూడా చుట్టి వస్తుంది. తనకున్న ఆలోచనలు, తన మనోభావాల బట్టి అన్ని ఆలోచిస్తూనే ఉంటాడు. అలాంటి వ్యక్తి ఏంటి అంటే డాంబాచారి అనబడతాడనేది ఇక్కడ చెబుతున్నాడనమాట. సో ఇంద్రియాలను నిగ్రహించినంత మాత్రాన మనసులో నువ్వు ఇంప్యూర్ గా ఉంటే అది వ్యర్థమే. మనసును నువ్వు ఎప్పుడైతే ప్యూర్ చేసుకుంటావో అప్పుడే ఇంద్రియాలను నిగ్రహించడం దాని మీద ఒక ఉపయోగం అనేది ఉంటుంది. ఎందుకంటే మనసు చెప్పినట్టుగా ఇంద్రియాలనేవి వింటాయి. మనసుకి ఇంద్రియాల మీద అదుపు ఉంటుంది. ఎప్పుడైతే నీ మనసు ప్యూర్ గా ఉంటుందో అప్పుడే నీ ఇంద్రియాల మీద మనసుకి కంట్రోల్ ఉంటుంది. అలా కాకుండా నువ్వు బలవంతంగా ఇంద్రియాలను నిగ్రహించినప్పటికీ మనసుని ప్యూర్ చేసుకోకుండా అది వ్యర్థమే. అలాంటి వారిని మిథ్యాచారుడు లేదా డాంబాచారి అని పిలుస్తాడు అనేది ఇక్కడ చెబుతున్నారనమాట. సో దీనికి సంబంధించి మనము ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాము. ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. ఆ ఇద్దరు బ్రదర్స్ ఏంటి అని అంటే ఊర్లో భాగవత సప్తాహాలు జరుగుతున్నాయి, అవి వినడానికి వెళ్దామని డిసైడ్ చేసుకొని వాళ్ళు ఒకనొక రాత్రి పూట వెళ్తూ ఉంటారు. సో దారిలో వర్షంలో బాగా విపరీతమైన వర్షము ఉండడం ద్వారా అందులో చిన్న చిన్న అబ్బాయి ఏంటంటే విపరీతంగా వర్షం వస్తుంది కదా, మనం ఇక్కడే ఉండిపోదాము, తర్వాత వర్షం తగ్గాక వెళ్దాము అని చెప్తాడనమాట. సో అక్కడే ఉండి ఒక రెస్టారెంట్కి వెళ్ళి వాళ్ళు ఇక్కడ జరిగేంతసేపు ఆ భాగవత ఆ వర్షము ఆగిపోయినంతసేపు మనం ఇక్కడే రిలాక్స్ అయ్యాము అని చెప్పి అనుకుంటారు. కానీ అందులో పెద్ద అబ్బాయి ఏమంటాడు, లేదు నేను భాగవతం వినడానికే వచ్చాను, నేను అలా ఎలా ఇక్కడుండి టైం ఇక్కడ స్పెండ్ చేస్తాను, నేను ఎలాగైనా సరే వెళ్తాను అని చెప్పి వెళ్తాడు. కానీ చిన్న అతను మటుకు ఈ వర్షంలో వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పి అక్కడ రెస్టారెంట్ లో ఉండిపోతాడు. సో పెద్ద అబ్బాయి చివరిగా వర్షంలో తడిచి కింద మీద పడి అక్కడికి చేరుకుంటాడు. అక్కడికి చేరుకున్నాక అందరూ కూర్చొని స్వామీజీలు చెప్తే ఇది వింటూ ఉంటారు, ఇతను కూడా వింటూ ఉంటాడు. అతనికి అనిపిస్తుంది, అబ్బాయి ఇది ఎంత బోరింగ్ గా ఉంది, అదే నేను నా తమ్ముడు చెప్పినట్టు అలాగే రెస్టారెంట్ లో ఉండిపోతే మంచిగా చక్కని ఫుడ్, చక్కగా స్లీప్ అవన్నీ ఎంజాయ్ చేస్తుండే కదా అని అనుకుంటూ ఉంటాడు అనమాట. ఈ చిన్న అబ్బాయి ఏమనుకుంటాడు, చిన్న అబ్బాయి రెస్టారెంట్ లోనే ఉంటాడు, రిలాక్స్ అవుతాడు, బట్ స్టిల్ తనకేంటంటే ఆ దైవ చింతనలో ఉంటాడు, ఆ దేవుడి గురించి స్మరించుకుంటూ ఉంటాడనమాట. తను వెళ్ళలేకపోయినప్పటికీ కూడా ఇక్కడ రెస్టారెంట్ లో తను ఆ దైవ స్మరణ మీదే ఉంటాడు. సో చివరిగా వాళ్ళిద్దరూ ఎవరి పనులు వాళ్ళు ముగించుకొని మళ్ళీ మీట్ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్లే ప్రయాణంలో ఆ పెద్ద తుఫాను కారణంగా తను అక్కడ ఆ పరిస్థితులు ప్రభావం అనేది కరెక్ట్ గా ఉండకపోవడం వల్ల వాళ్ళు ఆ తుఫానికి వాళ్ళు మరణించాల్సి వస్తుంది. సో వాళ్ళిద్దరూ చనిపోతారు. చనిపోయిన తర్వాత యమదూతలు అనేవి వాళ్ళని తీసుకెళ్ళడానికి వస్తూ ఉంటారు. సో ఇక్కడ ఈ పెద్ద వ్యక్తిని తీసుకెళ్ళడానికి వస్తారు. యమదూతలు అంటే ఏంటి, నరకంకి తీసుకెళ్లే వాళ్ళు కదా. సో ఆ యమదూతలు ఈ పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చి నిన్ను నరకానికి తీసుకురమ్మని యమధర్మరాజు మమ్మల్ని ఆజ్ఞాపించారు అంటే, మీరేదో మిస్టేక్ అయి ఉంటారు, ఎందుకంటే నేను యాక్చువల్ గా భాగవతం వినడానికి వెళ్ళాను, మా తమ్ముడుకి రెస్టారెంట్ లో కూర్చొని రిలాక్స్ అయ్యాడు, మీరు బై మిస్టేక్ నా దగ్గరకు వచ్చారేమో ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్తాడనమాట. అప్పుడు యమదూతలు లేదు లేదు లేదు, మేము చాలా కరెక్ట్ గానే వచ్చాము, మాకు నీ పేరే చెప్పారు తీసుకురమ్మని చెప్పి, నువ్వే రావాల్సింది అని చెప్పి చెప్తారనమాట. సో ఇక్కడ తను కర్మ చేసినప్పుడు కరెక్ట్ గా తను ఏమనుకున్నాడో భాగవత సప్తానికి ఆ కర్మ చేశాడు. కానీ తన మనసులో ఏముంది, తన ఇంటెన్షన్, అబ్బా నేను అక్కడ ఉండి అక్కడ నేను అక్కడ ఉంటేనే నేను ఇంకా ఎంజాయ్ చేస్తుండేనేమో మా తమ్ముళ్లాగా అని చెప్పి తన మనసంతా ఎక్కడుంది, ఇక్కడ ఈ రెస్టారెంట్ మీద ఉంది. సో తన ఇంటెన్షన్ ఏముంది, తన ఇంటెన్షన్ అక్కడ భోగాల మీద ఉంది, ఎంజాయ్మెంట్ మీద ఉంది. తను దాని ద్వారా ఎలా తను సంతోష పడగలుగుతాడు అనే దాని మీదనే తన మనసు ఉంది. కానీ ఇక్కడ దైవ చింతన మీద
లేదు. తను ఫిజికల్ గా టెంపుల్ కి వచ్చినప్పటికీ ఆ భగవంతుడి మీద తన ఇంద్రియాలు పెట్టినప్పటికీ, అంటే ఇంద్రియాల ద్వారా తను ఏదో వింటున్నాడు, చూస్తున్నాడు, ఫిజికల్ గా భగవంతుడిని చూస్తున్నాడు, టెంపుల్లో కూర్చొని వింటున్నాడు, ఆ మాటలు వాళ్ళు చెప్పే మాటలు పలుకుతున్నాడు, అన్ని చేస్తున్నాడు. కానీ తన మనసు ఎక్కడుంది? ఎక్కడో తన తమ్ముడు మీద, రెస్టారెంట్ మీద, ఫుడ్ మీద, నిద్ర మీద, వీటి మీద ఉంది. సో తను ఫిజికల్ గా కర్మ చేసినప్పటికీ తన మనసు అక్కడ లేకపోయేసరికి అందులో ఉన్న ఎసెన్స్ అనేది తనకి రాలేదు. తను ఆ టెంపుల్ ఎన్విరాన్మెంట్ లో ఏం తీసుకోవాలో తను తీసుకోలేదు. ఇంద్రియాలు అంటే ఇంద్రియాల ద్వారా తనకి ఇన్ఫర్మేషన్ వెళ్ళినప్పటికీ తన మనసు అక్కడ లేదు కాబట్టి అందులో ఉన్న జ్ఞానము, ఉపయోగము అనేది తనకు కలగలేదు. సో యమదూతలు అనేది తన కర్మను యాక్చువల్ గా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, దాని వెనకాల ఉన్న ఇంటెన్షన్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. తన ఇంటెన్షన్ కరెక్ట్ గా లేదు కాబట్టి తిననే యమదూతలు నరకానికి తీసుకెళ్లారనమాట. సో ఇక్కడ మన ఇంద్రియాలను ఉపయోగించినంత మాత్రాన అక్కడ ఏ ప్రయోజనము లేదనమాట. ఇంద్రియాలకు యాక్చువల్ గా ఎలాంటి శక్తి ఉండదు. బయట ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూస్తున్నాము, కానీ జస్ట్ ఇంద్రియాల ద్వారా మనం, ఫర్ సపోజ్ ఐస్ వన్ ఆఫ్ ద ఇంద్రియం కాబట్టి ఈ ఐస్ ద్వారా మనం చూస్తున్నాము. చూసినంత మాత్రాన దానికి ఎలాంటి శక్తి ఉండదు. అక్కడ ఏం జరుగుతుంది, ఏం చూస్తున్నాం అనేది అవగాహన ఇంద్రియాలకు అలోన్ గా ఉండదన్నమాట. మనసు ఎప్పుడైతే ఇంద్రియాలతో కంబైండ్ అవుతుందో అప్పుడే ఓకే, నేను ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మను చూస్తున్నాను, ఇక్కడ శ్రీకృష్ణుడు విగ్రహాన్ని చూస్తున్నాను అనే ఇన్ఫర్మేషన్, అనే నాలెడ్జ్ ని తీసుకోగలుగుతుంది. మనసు ఒకవేళ లేకపోతే ఇంద్రియాలు జస్ట్ అక్కడ చూస్తాయి తప్ప తనకు అర్థం కాదు అక్కడ ఏముంది అనేది. తను అలోన్ గా కేవలం చూడగలుగుతుంది తప్ప అక్కడ శ్రీకృష్ణుడు అనే విషయము మనసు లేకుండా ఇంద్రియాలకు అర్థం కాదనమాట. సో నువ్వేదో ర్యాండమ్ గా నువ్వు స్కూల్లో లెసన్ ఏదో టీచర్ చెప్పింది చూస్తున్నావు, వింటున్నావు తప్ప నీ మనసు ఎక్కడెక్కడో విహారించింది అనుకోండి. పిల్లలు స్కూల్లో మీ టీచర్ చెప్తున్నప్పుడు అప్పుడు మిమ్మల్ని కూడా కృష్ణుడు ఏమంటాడంటే డాంబాచారి అంటాడు. సో ఎప్పుడైతే మీరు మీ లెసన్ వింటున్నప్పుడు స్కూల్లో మీ మనసు అక్కడ లేకపోయి ఇంట్లో మమ్మీ చేసే పాయసం మీద ఉందనుకోండి, అప్పుడు శ్రీకృష్ణుడు మిమ్మల్ని డాంబాచారి అంటున్నాడు అనేది గుర్తు తెచ్చుకోండి. మీకు కేవలం మీ ఇంద్రియాలు అక్కడ ఉన్నాయి కానీ మీ మనసు దాని మీద లేదు. అప్పుడు మీరు ఆ పాయసమే కౌంట్ అవుతుంది తప్ప మీరు ఆ ఫిజికల్ గా విన్న లెసన్ అనేది మీకు కౌంట్ కాదు. అక్కడ దేవుడు ఎప్పుడు పైనుంచి చూస్తూనే ఉంటాడు. మీ ఇంటెన్షన్ దేని మీద ఉంది, మీ మనసు దేని మీద ఉంది అనేది చూస్తూనే ఉంటాడు. సో నేను ఫిజికల్ గా క్లాస్ లో కూర్చున్నాను, పొద్దుటి నుంచి రాత్రి వరకు విన్నాను, క్లాసులన్నీ విన్నాను, అక్కడే కూర్చున్నాను, లేదా ఇప్పుడు భగవద్గీతలో ఇంతసేపు నేను కూర్చున్నాను, 1 hour కూర్చున్నాను, నేను వింటున్నాను, చూస్తున్నాను, అన్ని నా ఇంద్రియాల ద్వారా వీటిని అన్నిటిని తీసుకుంటున్నాను, కానీ నా మనసు మటుకి నిద్రపోవడం మీద ఉంది అనుకోండి, మీరు ఇంతసేపు విన్నది కూడా వేస్టే. ఎలాగైతే ఆ యమదూతలు భాగవత సప్తాహానికి వెళ్ళిన వ్యక్తినే తను మనసు ఇక్కడ వేరే దాని మీద ఉన్నందుకు ఈ దేని మీద అయితే తన ఇంటెన్షన్ ఉందో దాన్నే కన్సిడర్ చేశారు. సో మీ మనసు కూడా దేని మీద ఉంటుందో అదే కన్సిడరేషన్ లోకి వస్తుంది. మీ ఇంద్రియాలు మటుకే ఇక్కడ ఉంటే అది వేస్ట్, అది నిరుపయోగము. మీ మనసుతో కంబైండ్ అయ్యి మీ ఇంద్రియాలను ఇక్కడ ఉంచితేనే మీరు సంపూర్ణంగా ఇక్కడ ఉన్నట్టు అనమాట. సో ఇది గుర్తు పెట్టుకొని మన మనసు కూడా ఇక్కడ మన ఇంద్రియాలతో పాటు ఉందా లేదా అనేది ఎవరికి వారు అవగాహన తెచ్చుకొని దానికి తగ్గట్టుగా నడుచుకోవాలి. లేకపోతే మనల్ని ఏమంటారు? శ్రీకృష్ణ పరమాత్మ డాంబాచారి అంటాడు. అది గుర్తు తెచ్చుకొని ఇంద్రియాలు, మనసు చాలా శక్తివంతమైనది. ఆ మనసుని మనం ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటేనే మనకు దానికి తగ్గట్టుగా ఫలితం అనేది వస్తుంది. ఇది కర్మయోగంలోని శ్లోకము. నెక్స్ట్ శ్లోకము నేర్చుకుందాము. కర్మయోగములోని 7వ శ్లోకము. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతీర్జున కర్మేంద్రియై కర్మయోగమసక్తః సవిశిష్యతే
యస్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్తః స విశిష్యతే. కర్మేంద్రియై కర్మయోగం అసక్తః స విశిష్యతే. యస్వింద్రియాని మనసా నియమ్య రభతేర్చున. ఓ అర్చున, ఎవరైతే మనస్సు ద్వారా ఇంద్రియాలను వశపరుచుకొని అసక్త అంటే అనాసక్తుడై అంటే డిటాచ్మెంట్ తో కర్మేంద్రియ ఈ కర్మయోగం. కర్మేంద్రియ అంటే మనం ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పుకున్నాము, మన చేతులు కాళ్ళతో పాటు మన ఫిజికల్ సెన్సెస్. కర్మేంద్రియై కర్మయోగం అసక్త, ఆ కర్మేంద్రియాలతో ప్రతి ఒక్క కర్మను కూడా యోగముగా ఎవరైతే ఆచరిస్తారో వారే విశిష్యతే శ్రేష్ఠుడు అని చెప్పబడుతాడు. సో మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా మనసు ఇంద్రియాలు రెండు కంబైన్ అయినప్పుడే మనకు ఆ కర్మన్ అనేది రెండు కంబైన్ అయ్యి, అలాగే ఇక్కడ ఇంకా యాడ్ ఆన్ పాయింట్ ఏంటి శ్లోకంలో అంటే అసక్త, డిటాచ్మెంట్ తో నీ కర్మేంద్రియాలతో నువ్వు పని చెయ్యాలి అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. యస్వింద్రియాని మనసా నియమ్య రభతేర్చున, మనసు ద్వారా ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని మనసుతో ఇంద్రియాలతో ఈ రెండిటిని కంబైన్ చేసినప్పుడే అక్కడ పరిపూర్ణత అనేది వస్తుంది అనేది మనం ఆల్రెడీ ఇంతకు ముందు శ్లోకంలో చెప్పుకున్నాము. సో ఈ రెండిటిని ఆధారంగా ఎవరైతే కర్మేంద్రియాలతో పని చేస్తారో, ఆ పని కూడా ఎలా చేయడము అనంటే అసక్త అంటే అటాచ్మెంట్ లేకుండా పని చేయడం. అటాచ్మెంట్ లేకుండా పని చేయడము అనంటే నువ్వు ఏదైతే పని చేస్తున్నావో దాని ద్వారా ఏం రాబోతుంది, నాకు ఏం జరగబోతుంది, ఏం లాభం పొందగలుగుతాం లేదా ఏం నష్టం పొందగలుగుతాము, ఇలా ఏదైనా అవ్వనివ్వండి, దాని గురించి వచ్చే ఫలితము మీద మనకి ఆలోచన లేకుండా దాని మీద నీ మనసు నిలపకుండా కేవలము ఆటోమేటిక్ గా నువ్వు ఫలితం గురించి ఆలోచించట్లేదు అంటే నువ్వు డిటాచ్ అవుతున్నట్టే. అక్కడ కేవలం నీ కర్మ మీదనే నువ్వు ఎప్పుడైతే నువ్వు నీ మనసు ఇంద్రియాలను పెడతావో అలాంటి వాడే శ్రేష్ఠుడు అంటే గొప్పవాడు, ఉత్తముడు అవుతాడు అనేది ఇక్కడ చెబుతున్నారు. సో మన ఇంద్రియాలను వాడుకోవడం ఎంత ముఖ్యమో, దానిని మనసుతో కంబైన్ చేసి వాడుకోవడం ఎంత ముఖ్యమో, అలాగే మనం ఏ ఉద్దేశంతో చేస్తున్నాము అనేది అంతే ముఖ్యము. మరియు మనం చేసే కర్మ ఏంటి అంటే డిటాచ్మెంట్ తో చెయ్యాలి. మనకు ఆల్రెడీ సాంఖ్యయోగంలో ఇది చెప్పారు, మనందరికీ చాలా తెలిసిన శ్లోకం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. దాంట్లో ఆల్రెడీ చెప్పారు ఫలితం మీద నీకు ఎలాంటి అధికారము లేదని చెప్పారు. ఇక్కడ ఏం చెప్తున్నారు, అధికారం లేదు అంటే నువ్వు దానికి ఎందుకు అటాచ్ అయి ఉంటున్నావు, నువ్వు చేసే కర్మ వల్ల నీకేం లభిస్తుంది అని అటాచ్మెంట్ నీకెందుకు, నీకు అసలు దాని మీద అధికారమే లేదు, మరి అటాచ్మెంట్ ఎందుకు నీకు? సో ఫలితం మీద ఖచ్చితంగా డిటాచ్మెంట్ తో ఉండాలి. నువ్వు ఏ పని చేస్తున్నావో దానివల్ల ఏమొస్తుంది అనేది వదిలేసినప్పుడే నువ్వు ఇక్కడ కర్మను ప్రజెంట్ మూమెంట్ లో ఉండి చేయగలుగుతావు. ఎందుకు అంటే నువ్వు ఎప్పుడైతే కర్మ ఫలితం మీద వెళ్తుందో నీ మనసు, నువ్వు ఆటోమేటిక్ గా నీకు తెలియకుండానే నువ్వు ఫ్యూచర్ లోకి వెళ్ళిపోతున్నావు, ప్రజెంట్ మూమెంట్ లో ఉండట్లేదు. నువ్వు ప్రజెంట్ మూమెంట్ లో ఉండకపోతే నీ కర్మను 100% ఎలా చేస్తావు? నువ్వు చేసే పని మీద 100% దృష్టి ఎలా పెట్టగలుగుతావు? పెట్టలేవు. నువ్వు ఫ్యూచర్ లో వెళ్ళిన ప్రతిసారి నువ్వు ఇక్కడ 100% ఇవ్వట్లేదు. 100% ఇవ్వనప్పుడు నీకు రిజల్ట్ నువ్వు ఎలా ఆశిస్తావు నీకు 100% రావాలని? సో ఇది ఒకసారి ఆలోచించుకొని ఫ్యూచర్ లోకి వెళ్లకుండా ప్రజెంట్ మూమెంట్ లో ఉంటూనే మన కర్మలను చేస్తుండాలి. మనకు దాని మీద ఫలితం మీద ఎలాంటి అధికారము లేదు. మనం అంతా అన్నిటినీ అర్థం చేసుకొని క్యాలిక్యులేట్ చేసి లెక్కలేసి నేను ఇది చేశాను కాబట్టి అది రావాలి అంత శక్తి మనకు లేదు. ఇది అర్థం చేసుకొని అంత లెక్కలేసే అంత మాస్టరీ మీకుందా? అన్నిటి మీద అవగాహన మీకుందా? ఈ సృష్టిలో ప్రతిదీ ఏం జరుగుతుందో అన్నిటి మీద మీకు నాలెడ్జ్ ఉందా? అసలు మీ బాడీలో మీ మనసులో ఏం జరుగుతుందోనే మనం అర్థం చేసుకోలేకపోతున్నాము. మన సృష్టి మొత్తంలో అర్థం చేసుకొని నువ్వు లెక్కలేసే అంత శక్తి నీకు లేదు. కాబట్టి అది
దృష్టిలో పెట్టుకొని మనం లెక్కలేసేంత అవగాహన అదుపు మనకు లేదు కాబట్టి ఈ మూమెంట్ లో, ఈ ప్రజెంట్ మూమెంట్ లో ఏం చేయగలుగుతున్నామో దాని మీదే మన దృష్టి ఉంచుకొని కర్మలను చేస్తూ వెళ్ళాలి. అదే డిటాచ్మెంట్ తో ఉండడం అంటే. ఆటోమేటిక్ గా ఈ అవగాహన ఎప్పుడైతే వస్తుందో ఎప్పుడు కూడా మనము ప్రతిఫలం ఆశించము, ఫలితం ఆశించము. ఈ నాలెడ్జ్ మనకి సృష్టి అంతా మీద అవగాహన లేదు, లెక్కలేసే అంత శక్తి మనకు లేదు కాబట్టి దీనిని అందరూ దృష్టిలో ఉంచుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనం చేసే ప్రతి కర్మ డిటాచ్మెంట్ తో చేస్తాము. సో మనసు ఇంద్రియాలని అదుపులో పెట్టుకొని ఎవరైతే డిటాచ్మెంట్ తో తన కర్మ చేస్తుంటాడో తననే శ్రేష్ఠుడు అనబడతాడు, ఉత్తముడు అనబడతాడు అనేది కర్మయోగంలోని 7వ శ్లోకం. సో ఇది ఈ రోజు శ్లోకాలు. మనం మెల్లిమెల్లిగా ముందుకు వెళ్తుండే కొద్దీ కర్మలను ఎలా చేయాలి అనేది నేర్చుకుంటూ ఉంటాము. ఇది ప్రతి ఒక్కరూ కూడా తమ లైఫ్ లో తమ కర్మలు అనేది ఎలా చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, మనసు దేని మీద ఉంటుంది, తన ఇంద్రియాలు దేని మీద ఉంటున్నాయి, ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకొని అర్థం చేసుకొని తన కర్మలను చెయ్యాలి. సో ఇవి ఈ రోజు శ్లోకాలు. మళ్ళీ తదుపరి శ్లోకాలు రేపు మనం కంటిన్యూ చేసుకుందాము. ఈ రోజు ఈ 3 శ్లోకాలు ఉచ్చారణ అనేది చేసుకుందాము. హ్యాండ్ రేస్ చేసిన వాళ్ళకి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి. కర్మయోగంలోని 5వ శ్లోకము. జై శ్రీకృష్ణ మేడం. జై శ్రీకృష్ణ. కర్మయోగంలోని 5వ శ్లోకం. నహి కశ్చిత్ క్షణమపి నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మకృత్ జాతు తిష్ఠత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ కార్యతే హ్యవశః కర్మ సర్వ ప్రకృతిజైర్గుణైః సర్వ ప్రకృతిజైర్గుణైః. నహి కశ్చిత్ క్షణమపి అంటే ఒక్క క్షణం కూడా, జాతు అంటే మనిషి లేదా మానవుడు, పురుషుడు, తిష్టత్య కర్మకృత్ కర్మలను చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేడు. కార్యతే హ్యవశః కర్మ సర్వ ప్రకృతి జైర్గుణి. ప్రకృతి జైర్గుణి అంటే ఏం చెప్పుకున్నాము మనం ఇక్కడ? ప్రకృతిలో ఉండే 3 గుణాలని చెప్పుకున్నాం. అవేంటి? రజోగుణం, సత్వగుణం, తమోగుణం. గుడ్. సో ఈ 3 గుణాలు అనేవి ప్రతి ఒక్క మనుషులో ఏదో ఒకటి ఉండొచ్చు, 3 ఉండొచ్చు. టైం బట్టి, మన సిచ్యుయేషన్ బట్టి, మన కాలం గడిచే కొద్దీ ఒకదానిలో ఒక్కొక్కటి మారచ్చు కూడా. బట్ ఆ 3 గుణాలు కంపల్సరీ ప్రతి ఒక్క మానవుల్లో కూడా ఉంటాయి. ఆ 3 గుణాల ఆధారంగానే మనం ఏం చేస్తున్నాము? గుడ్, కర్మలు చేస్తూ ఉన్నాము. సో కర్మలు చేయడము అని అంటే ఇక్కడ ఏం చెప్పుకున్నాము? ఓన్లీ మనము చేతులు కాళ్ళతో ఏమైతే పనులు చేస్తున్నామో అవేనా? ఇంకేమన్నా కూడా కర్మల కిందే కన్సిడర్ అవుతుందా? విన్నావా ఈ శ్లోకము? మనం నిద్రపోతున్నప్పుడు కర్మ చేస్తున్నట్టేనా? ఎందుకంటే నిద్రలో కూడా మన మైండ్ ఏదో ఒక దాని మీద ఎంగేజ్ అయి ఉంటుంది కాబట్టి నిద్రపోతున్నప్పుడు కూడా మనము కర్మ చేస్తున్నట్టే. సో ఒక్క క్షణం కూడా ఇక్కడ చెప్పింది అదే, ఒక్క క్షణం కూడా మనం కర్మలను చేయకుండా ఉండము. ప్రతి క్షణం కూడా మన గుణాలు ఆధారంగానే కర్మ చేస్తూ ఉంటాము. సో మన నేచర్ ఏంటి, మన లోపల ఉండే నేచర్ ఏంటి అని దానికి తగ్గట్టుగా మన కర్మ అనేది, దాన్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మనం కర్మని చూస్ చేసుకుంటాం. ఓకే, ఈ శ్లోకం ఒకసారి మళ్ళీ చెప్పేసే శాన్వి. నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కార్యతే హ్యవశః కర్మ
మీరు మధ్యలో ఏం కర్మ చెప్పకండి, తను కరెక్ట్ గానే చెప్తుంది. కర్మ కార్యతే హ్యవశ కర్మ కార్యతే హ్యవశ కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై జైర్గుణైః. జైర్గుణైః గుడ్ శాన్వి. ఇది రాసుకున్నావా భావం? మమ్మీ రాసారా? రాసింది. ఓకే, గుడ్. నెక్స్ట్ అన్మ్యూట్ చేసుకోండి. జై శ్రీ మ్యామ్. జై శ్రీకృష్ణ. 3వ అధ్యాయంలోని 6వ శ్లోకం. చెప్పండి, ఎవరు అన్మ్యూట్ చేసుకున్నారు? 3వ అధ్యాయంలోని 6వ శ్లోకం. అలేఖ్య. 3వ అధ్యాయంలోని 6వ శ్లోకం. కర్మేంద్రియాణి సంయమ్య కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స ఉచ్యతే. మిథ్యాచార స ఉచ్యతే. కర్మేంద్రియాని సంయమ్య యయాస్తే మనసా స్మరన్ అంటే ఏం చెప్పుకున్నాము? కర్మేంద్రియాలు అంటే ఏమేం చెప్పుకున్నాము? మన 5 సెన్స్ ఆర్గన్స్. వాటితో పాటు ఇంకా మన ఇంద్రియాలు, చేతులు, కాళ్ళు కూడా ఇంక్లూడ్ చేసాం. రైట్, గుడ్. సో కర్మేంద్రియాని సంయమ్య, సంయమ్య అంటే వీటన్నిటిని అదుపులో పెట్టుకోవడం. యయాస్తే మనసా స్మరన్, మనసులో మటుకు అన్ని స్మరించిన వ్యక్తిని ఏమని పిలుస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ? తనని విమూఢ విమూఢాత్మ, మిథ్యాచార లేదా ఢాంబాచారి. సో ఇప్పటి నుంచి ఎవరైతే క్లాస్ లో మటుకే ఉండి కరెక్ట్ గా ఆన్సర్ చేయట్లేదంటే వాళ్ళ మనసు ఎక్కడో ఉంటుంది. ఓకేనా? అలాంటి వాళ్ళని ఢాంబాచారి అని పిలుస్తాం మనం కూడా. ఓకే, ఓకే మ్యామ్. సో ఇది అర్థమైంది కదా శ్లోకం భావం? ఎస్ మ్యామ్. ఒకసారి చెప్పు భావం, నీకేమర్థమైంది నీ మాటల్లో? మన చేతులు, కాళ్ళని ఇంకా మరియు మన 5 సెన్స్ ఆర్గన్స్ ని మొత్తంగా కంట్రోల్ చేసుకొని పెట్టుకునే వారు పర్ఫెక్ట్ గా ఏ పని చేసినా గానీ దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టినట్లు, మన మనసు వేరే చోట ఆలోచించి మన ఇంద్రియాలు లేకపోతే మన 5 సెన్స్ ఆర్గన్స్ ఏమో ఆ పనిని చేసినట్లుగా నటించితే శ్రీకృష్ణ పరమాత్ముడు మనని డాంబాచారి అని పిలుస్తారు. గుడ్. అంటే ఇక్కడ ఇంద్రియాలను కర్మేంద్రియాలను నిగ్రహించడం అంటే ఏంటి? బయటికి చూస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళు మూసుకొని లీనమైపోయినట్టుగా ఉంటారు, కానీ మనస్సులో ఇంటర్నల్ గా మట్టుకు ఇప్పుడు కొంతమంది భలే యాక్టర్స్ ఉంటారు, పిల్లలు కూడా బయటికి చూస్తున్నప్పుడు అన్ని వింటున్నట్టుగానే చేస్తున్నట్టుగానే ఎంత కాన్సన్ట్రేటెడ్ గా వింటున్నారు అనేది అనిపిస్తుంది, కానీ వాళ్ళని క్వశ్చన్ అడిగితే చెప్పలేరు, ఎందుకంటే వాళ్ళ మనసు ఎక్కడో ఉంటుంది. అలాంటి వాళ్ళని ఏమంటాము? మిథ్యాచారి ఆర్ డాంబాచారి. యా, గుడ్. సో అలా ఉండద్దు. ఓకేనా? ఇక్కడ ఏం చెప్తున్నారు? రెండిటిని కలపాలి. మీ ఇంద్రియాలు దేని మీద ఉంటున్నాయో మీ మనసు కూడా అక్కడ ఉంటేనే అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది మీ లోపలికి వెళ్తుంది. ఓకేనా? ఇంద్రియాలు ఒక్క దగ్గర, మనసు ఇంకో దగ్గర ఉంటే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా మీ లోపలికి వెళ్ళదు. మీరు దేనికోసం అయితే అక్కడ కూర్చున్నారో అది మీకు రాదు. ఓకేనా? సో రెండిటిని కంబైన్ చేయాలి. ఏ రెండిటిని కంబైన్ చేయాలి? మనసు, గుడ్, ఇంకా సెన్స్ ఆర్గన్స్, ఇంద్రియాలని. ఇంద్రియాలు రెండిటిని కంబైన్ చేసినప్పుడే అక్కడ మీరు దేనికోసం అయితే అక్కడ మీరు కూర్చున్నారో అది మీకు వస్తుంది. ఓకే, గుడ్. ఓకే మ్యామ్. నెక్స్ట్ శ్లోకం. జై శ్రీకృష్ణ. 3వ అధ్యాయంలోని 7వ శ్లోకం.
మూడవ అధ్యాయంలోని 7వ శ్లోకం. యస్త్వింద్రియాణి మనసా యస్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున నియమ్యారభతేర్జున కర్మేంద్రియై కర్మయోగం కర్మేంద్రియై కర్మయోగం అసక్తః స విశిష్యతే. అసక్తః స విశిష్యతే. సో ఇక్కడ ఏం చెప్పారు? యస్త్వింద్రియాని మనసా నియమ్యారభతేర్జున. ఇంద్రియాలను మనసుని రెండు కంబైన్ చేసి కర్మను చేస్తూ ఆ గుడ్ కర్మ మీద ఏముండాలి? డిటాచ్మెంట్. డిటాచ్మెంట్. కర్మ మీద డిటాచ్మెంట్ ఉండడం అంటే కర్మ ఫలితం వల్ల నువ్వు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడమే కర్మ మీద డిటాచ్మెంట్ తో ఉండడం అనేది. అలాంటి వాళ్ళు ఏమని చెప్పారు? అలాంటి వాళ్ళు ఏమవుతారు? విశిష్యత అంటే ఏంటి? శ్రేష్ఠుడు. గుడ్, శ్రేష్ఠుడు, ఉత్తములు అని అనబడతారు అనేది ఇక్కడ చెప్పారు. సో లాస్ట్ శ్లోకంకి ఇక్కడ యాడ్ ఆన్ పాయింట్ ఏంటి? అసక్తః అంటే డిటాచ్మెంట్ తో కర్మలు చేయడం అనేది యాడ్ ఆన్ పాయింట్ ఇక్కడ. సో ఇవి ఈరోజు శ్లోకాలు. సో ఈరోజు శ్లోకాలలో ఏం నేర్చుకున్నారు? వంశిక అన్మ్యూట్ చేసుకొని చెప్పు. మ్యామ్ నేను ఏం నేర్చుకున్నా అంటే ఇదేంటి కేవలం కర్మేంద్రియాలను మరియు జ్ఞానేంద్రియాలను మనం అదుపులో ఉంచుకొని ఏ కోరికలు లేకుండా కాన్సన్ట్రేషన్ తో మన మనస్సును ఒక పని పైన పెట్టి మనం పని చేయాలని నేర్చుకో. రెండిటిని కంబైన్ చేయాలనేది నేర్చుకోవాలి. ఇదొక దగ్గర ఇదొక దగ్గర ఉండద్దు. మనం ఏం స్టోరీ చెప్పుకున్నాం? దానికి ఇద్దరు బ్రదర్ స్టోరీ చెప్పుకున్నాము. సో ఇంకా అసలు ఇక్కడ ఇంద్రియాల కంటే కూడా కర్మేంద్రియాల కంటే కూడా దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అక్కడ స్టోరీలో? జ్ఞానేంద్రియాలు కాదు, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్ని ఇంద్రియాలే. ఇంద్రియాలలో రెండు రకాలు, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు. ఇంద్రియాలు అన్ని ఒకవైపు, ఇంకొక వైపు ఏముంది? మనస్సు ఉంది. ఇక్కడ దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు? మనస్సు కంటే తన మైండ్ లో ఉన్న ఇంటెన్షన్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. తను ఫిజికల్ గా ఇక్కడ టెంపుల్ లో ఉన్నప్పటికీ కూడా అది కన్సిడరేషన్ లోకి తీసుకున్నారా? తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? ఎందుకంటే అతను కాన్సన్ట్రేషన్ తో చేయలేదు. తన మనసు అక్కడ లేదు, ఎక్కడ ఉందో దానినే కన్సిడరేషన్ లోకి తీసుకున్నారు. సో దీని ద్వారా ఏం అర్థమైంది? ఏం నేర్చుకున్నావు? ఏం తెలుసుకున్నావు? మనం చేసే పనులను మన మనస్సులో కూడా మనం చేసే పనినే ఆలోచిస్తూ ఉండాలి. రైట్. సో నువ్వు స్కూల్లో ఎలా ఉంటావు? కాన్సన్ట్రేషన్. నీ మనసుని ఎక్కడ పెడతావు? టీచింగ్ లెసన్. నీ ఇంద్రియాల ద్వారా ఏం చేస్తావు? అక్కడ ఉన్నది అబ్జర్వ్ చేసుకుంటావు. దానిని అవగాహన రావాలి అంటే అక్కడ ఉన్నది ఏంటి అనేది నీకు అర్థం కావాలి అని అంటే కంప్లీట్ గా ఏం యాడ్ అవ్వాలి దానికి? ఇంద్రియాల ద్వారా నువ్వు ఆల్రెడీ అక్కడ ఏం జరుగుతుంది అనేది నువ్వు వింటున్నావు, చూస్తున్నావు. కానీ అక్కడ ఉన్న సబ్జెక్ట్ నీకు అర్థం కావాలంటే ఇంద్రియాలకు ఏం యాడ్ అవ్వాలి? మనస్సు. గుడ్, మనసు యాడ్ అయితేనే నీకు అది కంప్లీట్ గా ఇక్కడ ఉన్న విషయం అనేది నీ లోపలికి వెళ్తుంది. ఓకే, గుడ్. సో ఇవన్నీ కూడా మీరు ప్రతి ఒక్కరు ఎవరు ఏ స్టేజ్ లో ఉంటే ఆ స్టేజ్ లో అప్లై చేసుకోగలగాలి. ఓకేనా? అప్పుడే మనకి దాంట్లో ఉన్న మనం తెలుసుకున్న నాలెడ్జ్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు. ఓకే, సో ఇది ఈరోజు శ్లోకాలు. మళ్ళీ మనము రేపు ఇదే టైంకి 6 to 6:30 మెడిటేషన్, అలాగే 6:30 తర్వాత తదుపరి శ్లోకాలు భావాలు నేర్చుకుందాం. అంతవరకు సెలవు. జై శ్రీకృష్ణ.
మేడం